Hello students, welcome back to video class. So strategic management unit 1 చూస్తున్నాము. So this is part 2 continuation. Next topic, Mintzberg models of strategy. So Henry Mintzberg is one of the famous professor from business and management field. So he proposed 5 P's for strategy making. So how to plan on a strategy, how to frame a strategy, how to implement it, and how to evaluate it. So 5 P's. Let's see what are those 5 P's. Plan. First one is plan. An intended course of action. So what is a plan? Here I mentioned 3 examples: Horlicks, Complan and Boost. So USP అంటే యూనిక్ సెల్లింగ్ ప్రొపోజిషన్. సో ప్రతి కంపెనీకి ఒక యూనిక్ సెల్లింగ్ ప్రొపోజిషన్ అనేది ఉంటుంది. సో హార్లిక్స్ వాళ్ళేంటి, దే ఆర్ సెల్లింగ్ హార్లిక్స్ యాజ్ అ హెల్త్ డ్రింక్. సో నేను ఆల్రెడీ మనం మార్కెటింగ్ సబ్జెక్ట్లో డిస్కస్ చేసుకున్నాం, సెగ్మెంటేషన్, టార్గెటింగ్ అండ్ పొజిషనింగ్, ఎస్టీపీ కాన్సెప్ట్. ఎస్ ఆర్ నో? సో ఈ ఎస్టీపీ కాన్సెప్ట్లో హార్లిక్స్ పొజిషన్ themselves as a health drink. Then what about Complan? They position themselves as a product which improves the height of our children. So height అనేసి కాంప్లాన్ వాళ్ళు పొజిషన్ చేసుకున్నారు. ద నెక్స్ట్ బూస్ట్ దే పొజిషన్ themselves as an energy drink. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనే ట్యాగ్ లైన్ మనం చూస్తాం కదా. సో యాజ్ అన్ ఎనర్జీ డ్రింక్. సో వీళ్ళ ప్లాన్స్ ఇఫ్ యూ సీ, నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 5 P's ఈ 3 ఎగ్జాంపుల్స్కి లింక్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్, ప్లాన్, అన్ఇంటెండెడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో వాట్ దే ఆర్ ప్లానింగ్ టు డూ, వాళ్ళ ఓవరాల్ బిజినెస్ గోల్ ఏంటి, దేర్ స్ట్రాటజీ. దెన్ ప్లాయ్ ఈజ్ నథింగ్ బట్ a trick to outsmart or outwit our competitor. Okay, so what is our competitor doing? Accordingly మనం ఆ కౌంటర్ స్ట్రాటజీస్, కాంపిటేటివ్ స్ట్రాటజీస్ మనం ఏం ప్లాన్ చేయాలి, అండ్ మన ప్రైజెస్ అలాగే మెయింటైన్ చేయాలి. ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసుకున్న 7 P's ఆఫ్ మార్కెటింగ్. 7 P's. ఓకే, ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, పీపుల్, ప్రాసెసెస్. Okay, so we should plan all those P's accordingly. So that is what called as ploy. So it's a trick used by the business to outsmart our competitor. The next, pattern. So pattern is nothing but a consistency in behavior over time. So what pattern of business we are doing? So మనం హార్లిక్స్ అని ప్లాన్ చేస్తే హార్లిక్స్లోనే డిఫరెంట్ వెరైటీస్ we will plan. We don't diversify our business concept to some other business concept. మన కాంపిటీటర్ని చూసి మన కాన్సెప్ట్ మార్చము. We'll maintain a consistency. So same concept will maintain and same behavior we get from our customers. So that's what we maintain over time. Okay, the next, position, particular products for particular markets. అదే segmentation and targeting. So rural areaski, I think we discussed this example also. So if we see shampoos, so rural areaski manam mostly sachets లాంటి ప్యాకేజింగ్ లేదా చిన్న మీడియం సైజ్డ్ బాటిల్స్ అలా ప్లాన్ చేస్తాం, కానీ వీ డోంట్ సెల్ బిగ్ బాటిల్స్, మంత్లీ బాటిల్స్ లేదా 2 months 6 monthsకి 3 monthsకి వాడే బాటిల్స్ అలా ప్యాకేజింగ్ చేయము. బికాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ లైక్ టౌన్స్ అండ్ విలేజెస్ ఈజ్ వెరీ లెస్. వాళ్ళ ఇన్కమ్ ఈజ్ లెస్, సో దేర్ ఎక్స్పెండిచర్ విల్ ఆల్సో బి లెస్. సో అకార్డింగ్లీ we will manufacture our products. So it's an example for this particular products for particular మార్కెట్స్. సో ఏ మార్కెట్లో మనం వర్క్ చేస్తున్నామో ఆ మార్కెట్కి ప్రకారమే. అందుకే మనకు వచ్చాయి చిన్న చిన్న 2 రూపీస్ ప్యాకెట్స్, 5 రూపీస్ ప్యాకెట్స్. ఈ బూస్ట్, కాంప్లాన్, హార్లిక్స్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే రూరల్ ఏరియాస్కి అలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ అదే అర్బన్ ఏరియాస్లో అయితే ప్యాకేజ్ ఫర్ 2 months 5 kg ప్యాకెట్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ పొజిషన్ అవర్ ప్రోడక్ట్స్. ద నెక్స్ట్, పర్స్పెక్టివ్. సో వాట్ ఈస్ పర్స్పెక్టివ్? Perspective or perception is nothing but how a person
లుక్స్ ఎట్ సంథింగ్, హౌ హీ ఫీల్స్ ఇట్. సో పర్సెప్షన్ అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ ఎవ్రీ ఇండివిజువల్, పర్సన్ టు పర్సన్ అది వేరీ అవుతుంది. ఓకే, సో అండ్ ఆర్గనైజేషన్స్ ఫండమెంటల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ పర్స్పెక్టివ్ అంటే. సో హౌ వీఆర్ డూయింగ్ ఆర్ బిజినెస్. సో కొన్ని కమర్షియల్ బిజినెస్లు ఉండొచ్చు, కొన్ని సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుండొచ్చు. సో సొసైటీ బెనిఫిట్లోనే ఆ కాన్సెప్ట్లోనే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, స్టార్ బక్సే కనుక మనం చూస్తే కాఫీ మేకర్స్. సో వాళ్ళు జస్ట్ ఒక కాఫీ తయారు చేసే కంపెనీ అది స్టార్ బక్స్, బట్ స్టిల్ దే ఆర్ ఇంటూ లాట్స్ ఆఫ్ activities that do favor to society. So let's discuss that in the few further slides, upcoming slides. So it's an example. దెన్ ఇంకా మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే గూగుల్ క్యాంపస్, హైదరాబాద్ గూగుల్ క్యాంపస్. సో కొత్తగా బిల్డ్ చేశారు అది, అండ్ ఇట్ ఈస్ దానికి కంప్లీట్ పవర్ సప్లై సోలార్ ప్యానల్స్ నుంచే ప్లాన్ చేశారు. ఎందుకు అంటే ఎనర్జీ కన్సర్వేషన్, రిసోర్సెస్ సేవ్ చేసుకోవాలి, మనం రిసోర్సెస్ అయిపోతున్నాయి, సో ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి. సో వాళ్ళ ఎలక్ట్రిసిటీ అంతా సోలార్ ప్యానల్స్ పెట్టి ఆ క్యాంపస్ అంతా కంప్లీట్గా బిల్డ్ చేశారు. అండ్ గ్రీన్ ఆఫీసెస్, గ్రీన్ బిల్డింగ్స్, అంటే కంప్లీట్ బిల్డింగ్స్ మనం పొల్యూషన్కి ఎక్స్పోజ్ కాకుండా ఆక్సిజన్ ఎక్కువ ఎమిట్ చేసేలాగా మన బిల్డింగ్స్ అట్లా ప్లాన్ చేసుకున్నాం, ఎక్కువ ప్లాంటేషన్స్ చేసి అలా, ఇండోర్ అండ్ అవుట్డోర్. సో అలాంటి కాన్సెప్ట్స్, ది ఎక్స్ట్రా థింగ్ వాట్ వీ డూ దట్ విల్ సిట్ ఇన్ ద మైండ్ ఆఫ్ అవర్ కస్టమర్. ఓకే, సో టాటా వాళ్ళు కూడా, టాటా హ్యాస్ గాట్ ఆల్ ద కైండ్ ఆఫ్, టాటా పేరెంట్ కంపెనీ గురించి చెప్పట్లేదు, టాటా ఆటోమొబైల్స్ కనుక మనం ఎస్బియు స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ మాట్లాడితే దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెహికల్స్. అందులో మోస్ట్ ఎకనామికల్ వెహికల్సే మనకు ఉంటాయి, బట్ దే ఆల్సో హ్యాస్ ది అదర్ వింగ్ వేర్ దే పర్చేస్డ్ ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్, ఈ బ్రాండ్స్ని కూడా బ్రిటిష్ బ్రాండ్స్ని వాళ్ళు పర్చేస్ చేశారు, బట్ దేర్ పర్స్పెక్టివ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ డిఫరెంట్. అదే మనం రోల్స్ రాయ్స్, మెర్సిడెస్ వాళ్ళ కాన్సెప్ట్స్ చూస్తే దే పొజిషన్ దెమ్సెల్వ్స్ యాజ్ లగ్జరీ బ్రాండ్స్. సో అవి లగ్జరీ బ్రాండ్స్ అనమాట, నాట్ ఎవ్రీ వన్ కెన్ ఎఫర్డ్ ఇన్ టు దట్ బ్రాండ్స్. ఓకే, సో ఈ 5 P's బేస్డే మన స్ట్రాటజీ, కంపెనీ స్ట్రాటజీ అనేది ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు, ఏ కంపెనీ అయినా. సో ఎగ్జామ్లో ఈ డయాగ్రామ్ వేసేసి మీరు ఎగ్జాంపుల్స్, మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్తో లేదా ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు టాపిక్. ఓకే, దెన్ నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజీ. లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజీలో సో we have 3 levels of strategy, business strategy. First one is corporate level, second one is business level, and third one is functional level. So ఈ లెవెల్స్ చూస్తున్నప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది వాట్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు డిస్కస్ అబౌట్. కార్పొరేట్ లెవెల్, సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది యాక్చువల్ బిజినెస్ గోల్స్. అంటే ఇవి మన కంపెనీ ఓనర్స్ ప్లాన్ చేసే గోల్స్. ఇప్పుడు యాపిల్ ఐఫోన్లో ఉన్నారు, ఎలక్ట్రానిక్స్లో ఉన్నారు, బట్ నౌ దే ప్లాన్డ్ ఆన్ a different SBU, diversification of business ప్లాన్ చేశారు by planning to produce cars, electric cars. So it's a corporate level strategy. Yes or no? అంటే ఇంకొక బిజినెస్ వింగ్ ఓపెన్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. ఓకే, సో దట్స్ ద రీజన్ వై. ఇక్కడ లింక్ చేసుకోండి ఈ డయాగ్రామ్ టు ఈ డయాగ్రామ్. సో why we are doing a particular business, our overall strategy is corporate level strategy. Okay, then next business level strategy. Business level strategy ante, if you see Tata parent company, under Tata we have Tata Automobiles, Tata Consulting Services, TCS, then Tata Steel, then Tata Gold, like Titan brand kinda Tata Gold jewelry, Tata watches, Titan watches, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇట్ గోస్ ఆన్, దే ఆర్ ఇన్ టు మెనీ అదర్ థింగ్స్. సేమ్ వే రిలయన్స్ చూసినా కూడా అండర్ రిలయన్స్ వీ హ్యావ్ డిఫరెంట్ ఎస్బియూస్. సో ఈ డయాగ్రామ్ కూడా లింక్ చేసుకోండి. సో డిఫరెంట్ ఎస్బియూస్.
సో బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్, టాటా గోల్డ్ బ్రాండ్ ఇస్ తనిష్క్. సో తనిష్క్ వాళ్ళ స్ట్రాటజీ వేరే ఉంటుంది, టీసీఎస్ స్ట్రాటజీ వేరే ఉంటుంది, టాటా స్టీల్ స్ట్రాటజీ వేరే ఉంటుంది, టాటా ఆటోమొబైల్ స్ట్రాటజీ వేరే ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ as బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్. సో దే ఆర్ ఆల్వేస్ tactical. So what tactic we are doing through our business? So what we are doing is business level strategy. And the final level strategy is functional strategy. That is how we are going to do. ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం డిసైడ్ అయ్యాం, మరి ఎలా చేయాలో కూడా ఫైనల్గా మనం డిసైడ్ అవ్వాలి. హౌ, దట్ ఈస్ ఆపరేషనల్ లెవెల్ ఉంటాయి. లైక్ ఫైనాన్సింగ్, మార్కెటింగ్, ఆపరేషన్స్, సేల్స్, పర్సనల్ ఆర్ హెచ్ఆర్, దెన్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ వస్తాయి మనకి ఫంక్షనల్ లెవెల్లో. సో వీటికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఫర్ సపోజ్ ఎంప్లాయీస్ మనకి ఒక 1000 ఎంప్లాయీస్ ఉన్నారు మనకి, బట్ సడన్గా కంపెనీకి వచ్చే ఇన్కమ్ పర్సంటేజ్ అనేది తగ్గింది. సో కంపెనీ ఈజ్ ప్లానింగ్ టు implement or integrate into their business lean methodology, lean process. lean methodology అంటే ఏంటి, if for suppose 10 employees are working on a project, then if company is integrating lean into their business process, they'll remove those extra 6 members or 5 members and మిగిలి ఉన్న 4 members or 5 membersకే ఆ టోటల్ ప్రాజెక్ట్ అసైన్ చేసి వాళ్ళకి ఇస్తున్న శాలరీస్ మీద ప్రీమియం పే చేస్తూ they'll complete the project. సో దట్ ఆ ఎక్స్ట్రా 5 మెంబర్స్కి పే చేస్తున్న శాలరీ అనేది కంపెనీకి రిసోర్స్ సేవ్ అవుతుందా లేదా. సో ఇట్స్ ఎ స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ స్ట్రాటజీ నేను ఇప్పుడు చెప్పింది. అలాగే ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ వేరే ఉంటాయి. ఫర్ సపోజ్ మన ఒక ఎస్బీయూఏ సఫరింగ్లో ఉంది, మన అండర్లోనే టీసీఎస్, ఫర్ సపోజ్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్, టీసీఎస్ ఇస్ రన్నింగ్ ఇన్ లాసెస్ అనుకోండి. సో సమ్హౌ ఈ డిఫరెంట్ ఇంకొక ఎస్బీయూ ఆటోమొబైల్స్ ఇస్ రన్నింగ్ ఇన్ ప్రాఫిట్స్, ఫర్ సపోజ్ టాటా. సో అక్కడి నుంచి ఫండ్స్ మనం విల్ ట్రాన్స్ఫర్ టు టీసీఎస్ అండ్ డూ సంథింగ్ ఆర్ ది అదర్ థింగ్ ఇన్ ఆర్డర్ టు మేక్ దట్ ఎస్బీయూ వర్క్ ప్రాపర్లీ. ఓకే, సో దీస్ ఆర్ ది ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్. దెన్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని మనం ఎలా డెవలప్ చేయాలి, దెన్ ఎలా మార్కెట్ ప్రమోట్ చేయాలి, ఏ ప్లేస్లో ప్రమోట్ చేయాలి, అండ్ మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, సప్లయర్స్ ఎవరు, ఓకే, మన కస్టమర్ సెగ్మెంట్ ఎలా ఉంది, మన కాంపిటీషన్ ఎలా ఉంది, వీల్ అనలైజ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ వీల్ ప్లాన్ ఆన్ ఇట్. ఓకే, మార్కెటింగ్. దెన్ ఆపరేషన్స్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఆ యూనిట్లో మరి ఇంటర్నల్గా మనం ప్రోడక్ట్స్ ఒక ఫైల్సే ఉన్నాయి కొన్ని, ఒక డిపార్ట్మెంట్ టు ఇంకో డిపార్ట్మెంట్ మనం సెండ్ చేయాలి ఫైల్స్. సో హౌ టు డూ దట్. సో మనకి ఆర్గనైజేషనల్ సైజ్ అనేది పెరుగుతోంది దీస్ డేస్. వరల్డ్ హ్యాస్ బికమ్ అ గ్లోబల్ విలేజ్. సో మన కంపెనీస్ అనేవి కూడా గ్లోబల్ కంపెనీస్ అయిపోయాయి ఇప్పుడు. సో కంపెనీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది కూడా చాలా పెద్దగా అయిపోయింది. సో దాట్స్ ద రీజన్ వై కొత్త కోర్సెస్ మనకి కొత్త డిపార్ట్మెంట్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఆపరేషన్స్ అనేది ఇంతకుముందు లేదు, బట్ ఇప్పుడు ఉంది. ఎందుకు అంటే అదే ఒక సెపరేట్ స్పెషలైజేషన్ అయిపోయింది. ఓకే, సో ఇది ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ అమ్మ. ఓకే, నేను శాంసంగ్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను మీకు. సో శాంసంగ్ వికీపీడియా సింపుల్గా ఓపెన్ చేస్తే మనకి శాంసంగ్ అనగానే మనకు గుర్తొచ్చేది జస్ట్ ఎలక్ట్రానిక్స్ అంతే. సో సీ హౌ మెనీ products they are producing and how many services they are giving. They are into clothing, it seems, automotive, chemicals, consumer electronics, electronic components, medical equipment, semiconductors, solid state drives, DRAM, flash memory drives, ships, టెలికమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ అండ్ హోమ్ అప్లయన్సెస్. ఇన్ని ప్రోడక్ట్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇట్స్ అ సౌత్ కొరియన్ కంపెనీ, ఇట్స్ అ కొరియన్ కంపెనీ. ఓకే, అండ్ సర్వీసెస్ కూడా వాళ్ళు దే ఆర్ ఇన్ టు అడ్వర్టైజింగ్, కన్స్ట్రక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హాస్పిటాలిటీ, ఐటీ, కమ్యూనికేషన్స్, దెన్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్, రీటైల్, షిప్ బిల్డింగ్, సెమీ కండక్టర్ ఫౌండరీ,
సో ఇన్ని సర్వీసెస్ వాళ్ళు ఇస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ నో. యాక్చువల్లీ నేనే మీకు ఈ ఎగ్జాంపుల్ తీసుకొద్దాం అనుకున్నప్పుడు వికీపీడియా ఓపెన్ చేసినప్పుడు చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను. దే ఆర్ ఇన్ టు దీస్ మెనీ థింగ్స్ అండర్ దీస్ ఎస్బియూస్, అండర్ దీస్ సబ్సిడరీస్. సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ మనకి మ్యాక్సిమం ఇదే ఐడియా ఉంటుంది. బట్ సామ్సంగ్ ఇంజనీరింగ్, సిఎన్టీ కార్పొరేషన్, హెవీ ఇండస్ట్రీస్, ఎస్డిఎస్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫైర్ అండ్ మెరైన్ ఇన్సూరెన్స్, షీల్డ్ వరల్డ్ వైడ్, దెన్ సామ్సంగ్ బయోలాజిక్స్. ఓకే, సో ఈ సబ్సిడరీస్ కింద వాళ్ళు ఉన్నారు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ స్ట్రక్చర్ ఇమాజిన్ ఫర్ అ సామ్సంగ్ కంపెనీ. కార్పొరేట్ లెవెల్ అంటే మరి ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి, అండ్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ వరల్డ్ వైడ్. ఎస్ ఆర్ నో? ఇట్స్ పర్ఫార్మింగ్ వరల్డ్ వైడ్. సో ఎన్ని ఎస్బియూస్ ఉన్నాయి ఇవి అండర్ ఈ వీటి కింద, ఎలక్ట్రానిక్స్ కింద ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ కింద ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ పేరెంట్ కంపెనీ. సో ఇమాజిన్ ద ఆర్గనైజేషనల్ ట్రీ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ సామ్సంగ్ కంపెనీ. ఓకే, సో ఎలక్ట్రానిక్స్ చూద్దాం. ఎలక్ట్రానిక్స్, ఈ ఎస్బియు ఎలక్ట్రానిక్స్ అనుకుందాం. దీని కింద ఏమేమి ఉన్నాయంటే మళ్ళీ దే ప్రొడ్యూసెస్ ఎల్సిడి, ఎల్ఈడి ప్యానల్స్, మొబైల్ ఫోన్స్, మెమరీ చిప్స్, ఎన్ఏఎన్డి ఫ్లాష్, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, టెలివిజన్స్, డిజిటల్ సినిమా స్క్రీన్స్ అండ్ ల్యాప్టాప్స్. So they are producing these many things under one electronics SBU. Okay, so ఎన్ని స్ట్రాటజీస్ మనకి ఇక్కడ రావచ్చు, ఎన్ని పీస్ మనం ఇన్స్బర్గ్ చెప్పిన పీస్ ఎలా ప్లాన్ చేయాలి ఈ ప్రోడక్ట్స్కి. థింక్ ఆఫ్ హౌ మెనీ ప్లాన్స్ అ సింగిల్ సామ్సంగ్ కంపెనీ షుడ్ మేక్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మనం శాంసంగ్కి కాంపిటీటర్స్ అనుకుంటే యాపిల్ వస్తుంది మనకి. ఫస్ట్ యాపిలే పెద్ద కాంపిటీటర్ ఈ మొబైల్ ఫోన్స్ సెగ్మెంట్లోనే, ప్రోడక్ట్ లైన్లోనే మనం చూస్తే. సో కానీ యాపిల్ అండ్ శాంసంగ్ రిలేషన్ మనం చెప్పాలి అంటే ఇట్ విల్ బీ సంథింగ్ లైక్ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్. వేర్ ఇక్కడ చూడండి, యాపిల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్లయింట్స్ టు సామ్సంగ్. ఒక ప్రోడక్ట్ లైన్లోనేమో దే ఆర్ కాంపిటీటర్స్, బట్ ఇంకో ప్రోడక్ట్ లైన్లో లైక్ మొబైల్ ప్రాసెసర్స్, AMOLED డిస్ప్లే, DRAM, ఎన్ఏఎన్డి ఫ్లాష్, ఇవన్నీ వీళ్ళ దగ్గర నుంచి, సామ్సంగ్ వాళ్ళ దగ్గర నుంచే రా మెటీరియల్ కింద క్లయింట్ లాగా తీసేసుకుంటున్నారు. ఓకే, సోనీ వాళ్ళు కూడా వీళ్ళ క్లయింట్సే, డెల్ వాళ్ళు కూడా వీళ్ళ క్లయింట్సే. సో థింక్ ఆఫ్ ఆల్ ద రిలేషన్స్, ఇంటర్నల్ రిలేషన్స్ అండ్ రిలేషన్స్ బిట్వీన్ ది టూ కంపెనీస్. సో ఎలా మేనేజ్ చేయాలి, దెన్ ఎలా మనం స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేయాలి. ఓకే, సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజీ. హోప్ ఐఎమ్ క్లియర్. దెన్ నెక్స్ట్, strategic management process. Okay, so strategic management process. So మరి strategy form చేయాలి. First one, environmental scanning. సో ఎన్వైర్న్మెంట్ అంటే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇంటర్నల్ అంటే మనకున్న ఎంప్లాయీస్, మనకున్న రిసోర్సెస్, అన్ని 4Ms: మెన్, మెటీరియల్, మెషినరీ, మనీ. అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే పెస్టిల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్, ఎకలాజికల్, సోషల్, టెక్నాలజికల్, లీగల్ అండ్ ఎకనామికల్. ఓకే, ఇన్ని ఫ్యాక్టర్స్ మన బిజినెస్ని ఎలా అవుట్ సైడ్ నుంచి ఎఫెక్ట్ చేస్తున్నాయి, అండ్ ఇంటర్నల్గా మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్లు ఏంటి, మనకున్న అవకాశాలు ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్న థ్రెట్స్ ఏంటి, ఈ అనాలిసిస్ అంతా మనం ఫస్ట్ ఇక్కడ చేశాక దెన్ వి ఫార్ములేట్ అ స్ట్రాటజీ. ఇక్కడ ఏమంటున్నాడు, స్ట్రాటజీ ఫార్ములేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ అకాంప్లిషింగ్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే సరే ఈ అనాలిసిస్ చేశాక మనకు ఒక 4-5 ఆప్షన్స్ వస్తాయి, 4 to 5. ఎప్పుడు మనం ప్లానింగ్ చేస్తాము అయితే మనకు ఒక అవకాశం
ఆపర్చునిటీ ఉన్నప్పుడు, లేదా మనకొక ప్రాబ్లం ఉన్నప్పుడే మనం ఎవరమైనా లైఫ్లో అయినా కంపెనీస్ అయినా ఏవైనా అప్పుడే మనకి ప్లానింగ్ అనేది పిక్చర్లోకి వస్తుంది. సో దానికి మనం ఒక ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ఒక 4 ప్లాన్స్ వేసుకుంటాం. అందులో నుంచి ది బెస్ట్ ప్లాన్ మనం ఫార్ములేట్ చేసుకుంటాం, తయారు చేసుకుంటాం. దెన్ నెక్స్ట్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్. ప్లాన్ చేసిన దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అదే కదా ఇక్కడ చూడండి, స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ ఇంప్లైస్ మేకింగ్ ద స్ట్రాటజీ వర్క్ యాజ్ ఇంటెండెడ్ ఆర్ పుట్టింగ్ ద ఆర్గనైజేషన్స్ చాయిస్ స్ట్రాటజీ ఇంటూ యాక్షన్. ఇట్ ఇన్క్లూడ్స్ డిజైనింగ్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అంటే మన ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏంటి అంటే టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, బాటమ్ లెవెల్ అండ్ ఫస్ట్ లైన్ మేనేజర్స్ ఎవరు, వాళ్ళ కింద స్టాఫ్ ఎవరు, లైన్ స్టాఫ్ ఎవరు, స్టాఫ్ ఎవరు, అవన్నీ డిసైడ్ అవుతాం. ఓకే. దెన్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ద రిసోర్సెస్. డిస్ట్రిబ్యూటింగ్ ద రిసోర్సెస్ అంటే స్ట్రక్చర్ ఫార్మ్ చేశాక ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం, మెషినరీ కొనటం, మనీ అకార్డింగ్లీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటాం. దెన్ డెవలపింగ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో మేనేజర్స్ ఎవరు, ఎంప్లాయీస్ ఎవరు, డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు, ఎలాంటి డెసిషన్స్ ఉంటాయి, ఏ డెసిషన్స్ ఎవరెవరు తీసుకుంటారు. దెన్ మేనేజింగ్ ద హ్యూమన్ రిసోర్సెస్. సో ప్రాసెస్ పక్కనే ఉండి మేనేజర్ లాగా చేయించటం. ఇదంతా మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసాం. దెన్ నెక్స్ట్ ఫైనల్లీ ఎవాల్యుయేషన్. ప్రతి దగ్గర ఎవాల్యుయేషన్, ఫీడ్బ్యాక్ ఎందుకు చూస్తున్నాం మనం? చేసేదాకా అంత బాగానే ఉంటుంది. మీకు కూడా క్లాసెస్ చెప్పి వదిలేస్తే నేర్చుకుంటారులే అని. నో, వీ షుడ్ కండక్ట్ ఎగ్జామ్స్, ఎవాల్యుయేట్ యువర్ లర్నింగ్ ప్రాసెస్. అప్పుడే కాదు తెలుస్తుంది ఎవరెవరు ఎంత నేర్చుకున్నారు అనేది. సో స్ట్రాటజీ ఎవాల్యుయేషన్ ఇన్ ఎవ్రీ ప్లేస్ ఫీడ్బ్యాక్ ప్లేస్ మేజర్ రోల్, వెరీ కీ రోల్. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇట్స్ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ ప్రాసెస్. The key strategy evaluation activities are appraising internal and external factors that are root for present strategies, then measuring the performance. అంటే మనం అనుకున్న పర్ఫార్మెన్స్ ఏంటి, యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఏంటి, దాన్ని మెజర్ చేసి గ్యాప్ అనాలిసిస్ చేసి, సో ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది, దానికి మనం రెమెడియల్ ఆర్ కరెక్టివ్ యాక్షన్స్, మళ్ళీ ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటే ఈ ఫీడ్బ్యాక్ ద్వారా దెన్ వీ విల్ ఫైనల్లీ ఈ సర్క్యులర్ ప్రాసెస్లో మనం మన మిస్టేక్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటే అవర్ బిజినెస్ విల్ సక్సీడ్. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. దెన్ నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. First one, competitive advantage. Obviously, when you make a plan, you will consider all the things and you will plan accordingly. So when you plan everything, you can easily beat your competitor. ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ యూనిట్ నేను చెప్పాను హౌ జియో అండ్ ఎయిర్టెల్, బికాస్ ఆఫ్ జియో హౌ ఎయిర్టెల్ ఈజ్ సఫరింగ్ అండ్ వాట్ ఈస్ ద కరెంట్ స్ట్రాటజీ ఆఫ్ ఎయిర్టెల్. ఎయిర్టెల్ది ఏం లేదు, కాలింగ్స్కి మనకి టెలిఫోన్ నెట్వర్క్స్కి కంప్లీట్గా రూరల్ ఏరియాస్లో ఎయిర్టెల్దే ఎక్కువ హవా ఉంది. స్టిల్ దో ఇంటర్నెట్ ప్యాకేజెస్కి మాత్రం జియో ఎంటర్ అవ్వగానే మ్యాక్సిమం మార్కెట్ షేర్ ఆఫ్ ఎయిర్టెల్ మూవ్డ్ టు జియో. సో జియో వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. సో జియో ఇంతే ఎయిర్టెల్ ఉంది. సో జియో ఆక్యుపై చేసిన మార్కెట్ షేర్ని గ్రాప్ చేయాలనేదే ఎయిర్టెల్ వల్ల మేజర్ గోల్. సో ఆ గోలే మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇస్తుంది. ఓకే. దెన్ నెక్స్ట్ అచీవింగ్ గోల్స్. సో మనం పెట్టుకున్న గోల్స్ని మనం ఎలా అచీవ్ చేయాలి, చేంజ్ అవుతున్న బిజినెస్ ఎన్విరాన్మెంట్ ప్రకారం మనం ఎలా మారాలి, గోల్స్ ఎలా అచీవ్ చేయాలి. ఓకే. దెన్ సస్టైనబుల్ గ్రోత్. సో గోల్ రీచ్ అవ్వటమే కాదు, ప్రాఫిట్స్ రావటమే కాదు, గ్రోత్ కూడా ఉండాలి మనకి. ఓకే. కంపెనీ గ్రోత్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో వీ కెన్ ప్లాన్ గ్రోత్ ఆల్సో విత్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. దెన్ కోహెసివ్ ఆర్గనైజేషన్ అంటే ఈజ్ వర్కింగ్ ఇన్ యూనిజన్, అంటే మెయింటైనింగ్ సమ్ యూనిటీ.
ఓకే, ఒక ప్లాన్, ఒక కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ ఉంది అంటే లోవర్ లెవెల్ ఫస్ట్ లైన్ మేనేజర్ అండ్ ఎంప్లాయీస్కి కూడా అదే గోల్ అర్థం అవ్వాలి, దానికోసమే వాళ్ళు వర్క్ చేయాలి. పైన టాప్ లెవెల్ మేనేజర్ ఏదో అనుకున్నాడు, దెన్ ఎంప్లాయీస్కి ఇంకేదో అర్థమైంది, టోటల్ బిజినెస్ ప్రాసెసే చేంజ్ అయిపోతుంది. సో స్ట్రాటజీ ప్లాన్ చేయటం వల్ల మనకు ఆ యూనిటీ, కొహెషన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ increased managerial awareness. Obviously, when you do lots of research and you have lots of analysis and lots of analyzed reports with you and too many plans in your mind, ఇక్కడ మనకి డేటా ఉంది, ప్లాన్ ఉంది. సో ఈ రెండు లింక్ చేసుకున్నప్పుడు మనకి అవేర్నెస్ పెరుగుతుంది అండ్ కరెక్ట్ డెసిషన్స్ మనం చేయగలుగుతాం. ఓకే, so these are the benefits of strategic management. Then next, guidelines for effective strategic management. So first one, 17 guidelines ఉన్నాయమ్మా from Pearson's textbook. సో ఈ గైడ్లైన్స్ వల్ల మనం ఎఫెక్టివ్గా బెస్ట్ వేలో స్ట్రాటజీని మనం ప్లాన్ చేయగలుగుతాం, మేనేజ్ చేయగలుగుతాం. ఏంటంట, ఇట్ షుడ్ బి పీపుల్ ప్రాసెస్ మోర్ దాన్ పేపర్ ప్రాసెస్. సో టాప్ లెవెల్ మేనేజర్ అతని ఆఫీస్లో కూర్చొని డిసైడ్ చేసిన ప్రాసెస్ అవ్వకుండా పీపుల్ ఒపీనియన్స్, పీపుల్ క్యాన్ బి ఎనీవన్ లైక్ ఎంప్లాయీస్, మేనేజర్స్, కస్టమర్స్, suppliers, vendors, okay, then distributors, okay. సో వీళ్ళందరూ వస్తారు, ఇన్వెస్టర్స్, క్రెడిటర్స్. సో వీళ్ళందరి ఒపీనియన్స్ బేస్డ్ మన బిజినెస్ ప్రాసెస్ మూవ్ అవ్వాలి, కానీ ఓన్లీ టాప్ లెవెల్ మేనేజర్ డెసిషన్ పైన కాదు. దెన్ ఇట్ షుడ్ బి అ లర్నింగ్ ప్రాసెస్ ఫర్ ఆల్ ద మేనేజర్స్ అండ్ ఎంప్లాయీస్. సో ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి, ఆ తప్పుల నుంచి మనం మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి, విన్ అవుతూనే ఉండాలి, డెవలప్ అవుతూనే ఉండాలి. ఇట్ షుడ్ బి లైక్ అ లర్నింగ్ ప్రాసెస్. ఓకే, దెన్ నెక్స్ట్, ఇట్ షుడ్ బి వర్డ్స్ సపోర్టెడ్ బై నంబర్స్ రాదర్ దాన్ నంబర్స్ సపోర్టెడ్ బై వర్డ్స్. సో వర్డ్స్ షుడ్ బి సపోర్టెడ్ బై సమ్ రీసెర్చ్. నంబర్స్ అంటే ఒక ప్రోడక్ట్, సమ్మర్ వస్తుంది, మాజా కంపెనీ ఉంది, సో వాళ్ళు ఎంత మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఈ సీజన్కి అనే ప్లాన్ ఎలా వస్తుంది, వాళ్ళ రీసెర్చ్ ద్వారానే వస్తుంది. సో వాళ్ళు అనుకున్నది సపోర్ట్ చేయాలి రీసెర్చ్, బట్ నాట్ మన వర్డ్ రాదర్ దాన్ నంబర్ సపోర్టెడ్ బై వర్డ్స్. సో జస్ట్ రీసెర్చ్ చూసి మనం ఏదో అనుకోవటం కాదు, మనకంటూ ఫస్ట్ మైండ్లో ఒక ప్లాన్ ఉండాలి. ఇట్ షుడ్ బి సింపుల్ అండ్ నాన్ రొటీన్. ఎప్పుడు చేసేది కాదు, బట్ స్టిల్ ఇట్ షుడ్ బి సింపుల్, కాంప్లికేటెడ్గా ఉండద్దు. ఇట్ షుడ్ వేరీ అసైన్మెంట్స్, టీమ్ మెంబర్షిప్స్, మీటింగ్ ఫార్మాట్స్ అండ్ ఈవెన్ ప్లానింగ్ క్యాలెండర్. సో ఇవన్నీ ఉండాలి. ఒక క్యాలెండర్ అంటే విజన్తో మనం వేసుకోవాలి ప్లాన్, అండ్ అసైన్మెంట్స్, టీమ్ మెంబర్షిప్స్, మీటింగ్స్, ఫార్మాట్స్, ఎవ్రీథింగ్ స్కెడ్యూల్డ్ ఉండాలి కంప్లీట్గా. ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఒక 365 డేస్కి స్కెడ్యూల్ అనేది ఉండాలి. ఇఫ్ ఇట్ ఈజ్ జస్ట్ 365 డేస్, నేను ఎగ్జాంపుల్ అంటున్నాను, జనరలీ స్ట్రాటజీస్ విల్ బీ ఫర్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 to 5 years. సో ప్లాన్ అనేది మనం అకార్డింగ్లీ చేసుకోవాలి. దెన్ ఇట్ షుడ్ ఛాలెంజ్ ద అజంప్షన్స్ అండర్లయింగ్ ద కరెంట్ కార్పొరేట్ స్ట్రాటజీ. సో కరెంట్ మన దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి, దానికి మనం చేసుకునే అజంప్షన్స్ ఏంటి, దానికి ఛాలెంజింగ్గా ఉండాలి, కానీ దాని సపోర్టింగ్గా ఉంటే కొత్తగా జరిగేది ఏముండదు అక్కడ. సో ఇట్ షుడ్ ఛాలెంజ్ ద కరెంట్ అజంప్షన్స్. దెన్ ఇట్ షుడ్ వెల్కమ్ బ్యాడ్ న్యూస్. ఆబ్వియస్లీ ఎప్పుడు సక్సీడ్ అవ్వాలనే కోరిక మనకు ఉండాలి, బట్ వీ షుడ్ ఆల్సో ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. ఓకే, దెన్ ఇట్ షుడ్ వెల్కమ్ ఓపెన్ మైండెడ్నెస్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ లెర్నింగ్. సో ప్రతిదీ ఇంక్వైరీ లాగా ఉండాలి, లెర్నింగ్ లాగా ఉండాలి, అండ్ ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. అదర్వైజ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ న్యూ. ఎంప్లాయీస్, నువ్వు ఇది మేనేజర్ అనుకుంటున్నాడు కొత్త స్ట్రాటజీ, కానీ ఈ స్టాఫ్ కూడా ఇలాగే ఉండాలి, కొత్తది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి.
ఓపెన్ మైండెడ్గా ఉంటేనే కదా ఎందుకంటే ఓవరాల్గా ఫస్ట్ లైన్ స్టాఫే కదా నీ బిజినెస్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసేది. సో అలా. దెన్ నెక్స్ట్, ఇట్ షుడ్ నాట్ బి అ బ్యూరోక్రటిక్ మెకానిజం. అంటే బ్యూరోక్రసీ అంటే జస్ట్ రూల్ బౌండ్ లాగా ఉండొద్దు, రిజిడ్గా ఉండొద్దు ప్రాసెస్. ఏదైనా చేంజ్ అనుకుంటున్నారా, ఆ చేంజ్ ఎందుకు కోరుకుంటున్నారు ఎంప్లాయీస్, వీ షుడ్ కన్సిడర్. ఇక్కడ చెప్పాం కదా పీపుల్ ప్రాసెస్, ఎవ్రీ వన్స్ ఒపీనియన్స్, అంటే నాట్ సిల్లీ ఒపీనియన్స్. ఒక బర్నింగ్ ఇష్యూ ఉంది, దాని రిలేటెడ్ ఒపీనియన్స్ మనం కన్సిడర్ చేయాలి. బ్యూరోక్రసీ కన్నా మనకి ఎక్కువ డెమోక్రటిక్గానే ఉండాలి. ఓకే. దెన్ ఇట్ షుడ్ నాట్ బికమ్ రిచువలిస్టిక్, స్టిల్టెడ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. అంటే ఒక స్టిఫ్ అన్యాచురల్ థింగ్ లాగా, ఒక అరేంజ్డ్ రొటీన్ ప్రాసెస్ లాగా ఉండకుండా ఇట్ షుడ్ వేరీ అకార్డింగ్ టు ద ప్రాసెస్. ఎలాంటి చేంజ్ అయినా మనం టేకప్ చేసేలాగా ఉండాలి. దెన్ నెక్స్ట్, ఇట్ షుడ్ నాట్ బి టూ ఫార్మల్, ప్రెడిక్టబుల్ ఆర్ రిజిడ్. టూ ఫార్మల్ అంటే మేము చెప్పాము మీరు చేయాల్సిందే, అలా ఉంటే ఎంప్లాయీస్ మే స్టార్ట్ లీవింగ్ యువర్ కంపెనీ. అండ్ ప్రెడిక్టబుల్గా నేను అనుకున్నాను ఇలాగే జరుగుతుంది అని మనం ఈ కొత్త స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే, అలా కాకుండా మనం అనుకున్న గోల్ మనం రీచ్ అవ్వాలి. దెన్ నెక్స్ట్, ఇట్ షుడ్ నాట్ కంటైన్ జార్గన్ ఆర్ ఆర్కేన్ ప్లానింగ్ లాంగ్వేజ్. అంటే ఒక స్పెషలైజ్డ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, కొత్త పదాలు అలా పెట్టి మనం స్ట్రాటజీ ప్లాన్ చేస్తే మేబీ అసలు అది నీ ఎంప్లాయీస్కే సరిగ్గా అర్థం కాకపోవచ్చు. వెన్ వీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ అండర్స్టాండ్ ద స్ట్రాటజీ, వీ కాంట్ వర్క్ ఆన్ ఇట్ ప్రాపర్లీ. ఓకే. దెన్ నెక్స్ట్, ఇట్ షుడ్ నాట్ బీ అ ఫార్మల్ సిస్టమ్ ఆఫ్ కంట్రోల్. ఓకే. ఇట్ మస్ట్ నాట్ బీ లైక్ అ కంట్రోల్, it should be like a support system. Okay. Then next, it should not disregard qualitative information. ఒక మీడియం లెవెల్ స్టాఫ్, ఫస్ట్ లైన్ స్టాఫ్ ఏదో క్వాలిటేటివ్ రీసెర్చ్ వాళ్ళు పర్సనల్గా చేశారు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ నో మేనేజర్ ఈస్ కన్సిడరింగ్ దట్ ఇన్ఫర్మేషన్. ఇట్ మస్ట్ నాట్ హ్యాపెన్. when someone is giving you a qualitative information, you should consider it. Okay, whoever it is, if he belongs to your company, you should consider it. The next, it should not be controlled by technicians. Okay, టెక్నీషియన్స్ అంటే యాక్చువల్గా మేమే వర్క్ చేస్తున్నాం కదా, సో మాకే ఎక్కువ ఐడియా ఉంటుంది. నో, ఎవ్రీ వన్ షుడ్ కోఆపరేట్ విత్ ది అదర్ పర్సన్ ఇన్ ద కంపెనీ అండ్ వర్క్ యాజ్ ఎ టీమ్. దెన్ నెక్స్ట్, డు నాట్ పర్స్యూ టూ మెనీ స్ట్రాటజీస్ ఎట్ వన్స్. కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఒకటే స్ట్రాటజీ లేదా మనం ప్లాన్ చేసిన ఆ స్ట్రాటజీస్ మటుకే. ఇఫ్ యూ పుట్ ఆన్ టూ మెనీ స్ట్రాటజీస్, you get confused and you cannot reach even a single strategy. Then next, continually strengthen the good ethics in business policy. ఏం చేసినా ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేది, ఏది రైట్ ఏది రాంగ్ అనేది మాత్రం మనం అర్థం చేసుకోకుండా మన కాన్సెప్ట్ని, బిజినెస్ని ప్లాన్ చేయకూడదు. వీ షుడ్ ఆల్వేస్ డూ సంథింగ్ దట్ ఈస్ సోషల్లీ యాక్సెప్టబుల్, సొసైటీ యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి మన బిజినెస్. ఓకే, సో దీస్ ఆర్ ద గైడ్ లైన్స్ ఫర్ ఎఫెక్టివ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. దెన్ నెక్స్ట్, స్ట్రాటజీ, ఎథిక్స్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో మన స్ట్రాటజీ ఎంత ఎథికల్గా ఉండాలి అండ్ ఎంత సోషల్లీ రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే మన బిజినెస్. సో ఫస్ట్ జస్ట్ సింపుల్ మీనింగ్స్ చూద్దాం. మోరాలిటీ, మోరల్ అంటే ఏంటంట, మోరల్స్ ఆర్ ద బిలీవ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ యాజ్ టు వాట్ ఈజ్ రైట్ ఆర్ వాట్ ఈజ్ రాంగ్. సో మోరల్ అనేది మన నమ్మకం, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఈ పని చేయటం కరెక్ట్, ఇది చేయటం తప్పు అనే మన నమ్మకం. ఇన్ బిజినెస్ వరల్డ్ పీపుల్ మస్ట్ నాట్ బి ఇమ్మోరల్ ఆర్ అమోరల్. ఇమ్మోరల్ అంటే మనకు తెలుసు ఇది కరెక్ట్ అని, అది చేయకుండా తప్పు చేయటం ఇమ్మోరల్ అంటే. అమోరల్ అంటే మనకి తెలియదు, తెలియకపోగా తప్పు చేయడం, అంటే మొదటి నుంచే మన మైండ్ తప్పు చేయాలనే ఉండటం, ప్లాన్ చేయటం, డూయింగ్ ది రాంగ్ థింగ్ ఫ్రమ్ ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్. సో బిజినెస్ వరల్డ్లో మన మేనేజర్స్ ఇలా ఉండకూడదు, మోరాలిటీ మెయింటైన్ చేయాలి. దెన్ ఎథిక్స్,
ఎథిక్స్ అంటే ఎథిక్స్ ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ విచ్ హెల్ప్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ టు డిసైడ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. సరే, సమ్ టైమ్స్ రాంగ్ థింగ్ చేసినా గుడ్ జరగచ్చు, రైట్ థింగ్ చేసినా బ్యాడ్ జరగచ్చు. సో ఇవి రెండు టుగెదర్గా ఉండాలి, మోరాలిటీ అండ్ ఎథిక్స్. వాట్ ఎవర్ వి డూ, ఓన్లీ గుడ్ షుడ్ హ్యాపెన్ టు యూ అండ్ పీపుల్ అరౌండ్ యూ. ఓకే, అండ్ you should choose between these two there. So that is ethics. The next, business ethics. Business ethics ante applying ethics to our business. Okay, then next, corporate social responsibility or corporate citizenship. So what is social responsibility? నువ్వు ఏది చేసినా సొసైటీ నిన్నది యాక్సెప్ట్ చేయటం, నువ్వు చేసేది హర్షించదగిన పనిలాగా ఉండటం. ఓకే, యాక్సెప్ట్ చేయగలగాలి సొసైటీ, నువ్వు చేసేది మెచ్చుకోవాలి. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సొసైటీకి హెల్ప్ అవ్వాలి. నువ్వేం చేసినా వాళ్ళు బెనిఫిట్ పొందాలి నీ ద్వారా. నువ్వు ఒక్కడివే ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తే కాదు, నువ్వు పక్కన సొసైటీని అంత హామ్ చేస్తూ నువ్వు ఒక్కడివి బెనిఫిట్స్ పొందడం కాదు. సో సొసైటీ మేజర్ బెనిఫిట్ తీసుకోవాలి నీ బిజినెస్ ద్వారా. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ కార్పొరేట్ సిటిజన్షిప్. అంటే ఏంటంటే ఏ కంపెనీ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత టువర్డ్స్ కమ్యూనిటీ అండ్ ఎన్విరాన్మెంట్, బోత్ ఎకలాజికల్లీ అండ్ సోషల్లీ. ఓకే, టువర్డ్స్ సొసైటీ అండ్ టువర్డ్స్ నేచర్, అండ్ బోత్ ఎకలాజికల్లీ అంటే నేచర్ వైజ్ అండ్ సోషల్లీ, మనుషుల ప్రకారంగా, సొసైటీ ప్రకారంగా, వాల్యూస్ ప్రకారంగా కూడా మనం ఒక బాధ్యతని తీసుకుంటే దట్స్ కాల్డ్ యాజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ కార్పొరేట్ సిటిజన్షిప్. ఓకే, అండ్ ఐ బ్రాట్ 2 notes. Morals are dictated by society, culture or religion, while ethics are chosen by person himself which governs his life. సో మనం ఎటువంటి సొసైటీలో ఉన్నాము, ఎటువంటి కల్చర్లో ఉన్నాము, ఎటువంటి రిలీజియన్లో ఉన్నాము, ఈ మోరల్స్ అనేవి వేరీ అవుతుంటాయి ఫ్రమ్ సొసైటీ టు సొసైటీ, కంట్రీ టు కంట్రీ, రీజియన్ టు రీజియన్, ప్లేస్ టు ప్లేస్, రిలీజియన్ టు రిలీజియన్. బట్ ఎథిక్స్ మాత్రం పర్సనల్గా మనం చూస్ చేసుకుంటాము. ఇందాక ఇక్కడ చెప్పాను కదా, టు డిసైడ్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. సమ్టైమ్స్ రాంగ్ పని చేసినా గుడ్ జరుగుతుందంటే అదే చేయాలి, మనం మంచి జరిగేలాగా చూసుకోవాలి. కాబట్టి అది పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇండివిజువల్గా. అండ్ ఏ సోషల్లీ రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్ విల్ కండక్ట్ ఇట్స్ బిజినెస్ ఇన్ అ వే దట్ ఈస్ ఎథికల్ అండ్ సొసైటీ ఫ్రెండ్లీ. సో నువ్వు మంచి చేయాలి అండ్ సొసైటీకి నచ్చేలాగా చేస్తావు నీ బిజినెస్ సోషల్లీ రెస్పాన్సిబుల్ అయితే. ఓకే, సో బిజినెస్ ఎథిక్స్ అంటే ఏంటంట, ఈజ్ ఆల్సో కాల్డ్ as కార్పొరేట్ ఎథిక్స్, ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ అప్లయింగ్ ఎథికల్ మోరల్ ప్రిన్సిపల్స్ టు ద ఆపర్చునిటీస్ అండ్ ప్రాబ్లమ్స్ దట్ అరైజ్ ఇన్ అ బిజినెస్ ఎన్విరాన్మెంట్. సో నీ ప్లాన్కి నువ్వు ఈ రెండిటికి ప్లాన్ వేస్తావు, ఆ ప్లాన్కి నీ ఎథికల్ అండ్ మోరల్ ప్రిన్సిపల్స్ అప్లై చేసి ఇలా ఉన్నప్పుడే అది బిజినెస్ ఎథిక్స్ అంటాము. ఓకే, సో దే ఆర్ రిటన్ అండ్ అన్రిటన్ కోడ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ డిటర్మైన్డ్ బై ద ఆర్గనైజేషనల్ కల్చర్. సో కొన్ని రాసి ఉంటాయి, కొన్ని రాయకుండా కూడా ఒక కల్చర్ అనేది కంపెనీలో మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం పాటించాలి. ఇట్ అప్లైస్ టు ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ కాండక్ట్ on behalf of both individuals and the entire company. సో ప్రతి ఒక్కరికి కంపెనీలో ఇది అప్లికేబులే. ఓకే, వేర్ ఇట్ మేనేజెస్ ఆల్ ద డెసిషన్స్ అండ్ యాక్షన్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఓకే, సో మన డెసిషన్స్ యాక్షన్స్ అన్నీ వీటి బేస్డే ఉంటాయి. దెన్ ద యాక్సెప్టబిలిటీ ఆఫ్ బిహేవియర్ ఇన్ అ బిజినెస్ ఈజ్ డిటర్మైన్డ్ బై కస్టమర్స్, కాంపిటీటర్స్. సో మరి నువ్వు చేస్తున్నది యాక్సెప్టబుల్ కాదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇక్కడ సొసైటీ అంటున్నాం కదా, మనం కమ్యూనిటీ అంటున్నాము.
ఎన్విరాన్మెంట్ అంటున్నాము, సోషల్గా అంటున్నాము. అంటే ఎవరంట వాళ్ళు? కస్టమర్స్, కాంపిటీటర్స్, గవర్నమెంట్ రెగ్యులేటర్స్, ఇంట్రెస్ట్ గ్రూప్స్, పబ్లిక్, యాజ్ వెల్ యాజ్ ఈచ్ ఇండివిజువల్ పర్సన్స్ మోరల్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ అ కంపెనీ. ఓకే, సో ఒక కంపెనీ, ఒక బిజినెస్ అంటే ఇంతమంది ఆబ్వియస్లీ ఇన్వాల్వ్ అవుతారు అండ్ వాళ్ళందరివి మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో మరి ఇంపార్టెన్స్ ఏంటంట? బిజినెస్ చేసుకుంటే పోలేదా మళ్ళీ ఇవన్నీ ఏంటి అంటే, నో, ఇది లేకపోతే దెన్ యూ మే నాట్ ఎగ్జిస్ట్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో లెట్స్ సీ. అందుకే లెట్స్ సీ ద ఇంపార్టెన్స్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ ఎథిక్స్. ఫస్ట్ వన్ ఏంటి? టు ఇంప్రూవ్ ద బ్రాండ్ ఇమేజ్. ఆబ్వియస్లీ వెన్ వీ డూ గుడ్ థింగ్స్, అవర్ ఇమేజ్, రెప్యుటేషన్, గుడ్ విల్ improve. Then to win customer loyalty. When you do something good, obviously ఎదుటి పర్సన్ నీకు లాయల్గానే ఉంటాడు, నీ పైన నమ్మకం పెట్టుకొని ఉంటాడు. దెన్ నెక్స్ట్, టు అట్రాక్ట్ ఇన్వెస్టర్. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ విత్ లాట్స్ ఆఫ్ రెప్యుటేషన్ అంటే ఆబ్వియస్లీ ఇన్వెస్టర్స్ నీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. టు అట్రాక్ట్ బెస్ట్ ఎంప్లాయీ. డబ్బులు మనకి ఇన్వెస్ట్మెంటే కాదు, మనకి ఎంప్లాయీ కూడా ఇంపార్టెంటే. ఇదివరకు ఎంప్లాయీ అనేది ఒక లయబిలిటీ కంపెనీస్కి, బట్ నౌ ఇట్ ఈస్ అన్ అసెట్. సో ఎంప్లాయీస్ ఆర్ అసెట్ టు ద కంపెనీ. సో బెస్ట్ టాలెంట్ ఉందా, బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది మనకి. బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తే బెస్ట్ ప్రాఫిట్స్ వస్తాయి. సో టు అట్రాక్ట్ బెస్ట్. దెన్ టు అట్రాక్ట్ సప్లయర్స్. ఆబ్వియస్లీ మనకి సప్లయర్స్ కూడా, బికాస్ కాంపిటీషన్ రా మెటీరియల్స్కి చాలా పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ టూ మెనీ పర్ఫార్మర్స్ ఇన్ ద బిజినెస్ వరల్డ్ దీస్ డేస్. సో టు అట్రాక్ట్ ద సప్లయర్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ ethics. Then next, ethical issues for business. మరి మనం ఎథికల్గా లేకపోతే ఉండే ఇష్యూస్ ఏంటి? ఫ్రాడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇఫ్ our company is not ethical. So fraud is a crime of lying or pretending. So you know something but you are lying about it or pretending that you don't know. So some businesses mislead consumers and trick them to buy their products or services. సో చీప్ ప్రోడక్ట్ తయారు చేసి హై ప్రైస్ పెట్టి అమ్మటం, అలాంటివి చేసినప్పుడు, లేదా డబుల్ టికెటింగ్ అంటే ఒకటే ప్రోడక్ట్కి నువ్వు 2-3 ప్రైస్ ట్యాగ్స్ పెట్టేసి ఫైనల్గా చెక్అవుట్ అయ్యేటప్పుడు కస్టమర్కి మాత్రం హైయెస్ట్ ప్రైస్ వేయటం. ఓకే, సో ఇలాంటివి చేయకూడదు. లేదా మిస్లీడింగ్ అడ్వర్టైజింగ్ అంటే పలానా ఇది క్రీమ్ పెట్టగానే మీరు టోటల్ కలరే మారిపోతారు, సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. లేదా ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఎన్ని చూడట్లేదు మనం దీస్ డేస్. సో అలాంటివి, ఇది తింటే, ఈ పలానా ప్రోడక్ట్ తింటే మీరు ఎంబటే స్లిమ్ అయిపోతారు, ఒబేసిటీ ప్రాబ్లం ఉండదు, లేదా షుగర్ తగ్గిపోతుంది. సో అలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎన్నో చూస్తున్నాం మనం దీస్ డేస్. సో ఎథికల్ వాల్యూస్, ప్రిన్సిపల్స్ అనేవి ఆ బిజినెస్కి లేనట్టే లెక్క. సో ఆ ఫ్రాడ్యులెంట్ యాక్షన్స్ మన బిజినెస్ చేయకూడదు if you want to be ethical. Then insider trading అంటే you hide some information, confidential information, and you buy or sell shares of a company. This is completely illegal and పెద్ద స్కామే జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్ మీద మన స్టాక్ ఎక్స్చేంజ్లో. సో ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా ఉండకూడదు. దెన్ అకౌంటింగ్ స్కాండల్స్కి సత్యం పెద్ద ఎగ్జాంపుల్ మనకి. ఓకే, సో వాట్ దే డిడ్, వాళ్ళ అకౌంట్స్ అనేది వాళ్ళు ఎడిట్ చేసి వాళ్ళు ప్రాఫిట్లో రన్ చేస్తున్నారని వాళ్ళు ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసి ఇన్వెస్ట్ చేసేలాగా చేసి తర్వాత ఎప్పుడో ఆడిటింగ్లో అదంతా బయటపడింది. ఓకే, సో పెద్ద పెద్ద కీ పీపులే, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ఫౌండరే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. లేటర్ ఆన్ తర్వాత దాన్ని మహీంద్రా వాళ్ళు కొనుక్కున్నారు, టెక్ మహీంద్రాగా చేశారు. మహీంద్రా సత్యంగా ఉండే, దెన్ లేటర్ ఆన్ సత్యం షేర్స్ వెళ్ళిపోయి ఇప్పుడు టెక్ మహీంద్రాగా ఉంది అది. సో అకౌంటింగ్ స్కాండల్స్, ఎథికల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకపోతే ఇవన్నీ జరుగుతాయి. దెన్ ఎంబెజిల్మెంట్ అంటే it's a type of accounting fraud happens when accountant or senior executive creates false accounts and redirects money into them for personal gain.
సో అసలు ఏం ప్రాఫిట్స్ అని చేస్తున్నా అసలు ఏం ప్రాఫిట్సే రావట్లేదని వాళ్ళు పర్సనల్గా ఆ డబ్బులు తీసేసుకోవటం. సో అలాంటివి అనమాట ఎంబెజిల్మెంట్ అంటే. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ జరుగుతాయి వెన్ దెర్ ఈజ్ నో ethical principles for your company or values you follow, or when you are not socially responsible. Okay, then next, elements of a socially responsible organization. మరి నువ్వు సొసైటీకి రెస్పాన్సిబుల్గా ఉండే కంపెనీ నీది అయితే ఎలాంటి ఎలిమెంట్స్ నీ కంపెనీలో ఉంటాయి? ఎథికల్ మిషన్, ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ సమ్ ఎథిక్స్, వాల్యూస్, ప్రిన్సిపల్స్, మోరల్స్ అండ్ ఆల్, ఇంతకుముందు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ. దెన్ ఆథెంటిసిటీ, ఎన్ష్యూర్ వర్డ్ ఇన్ యాక్షన్ అలైనింగ్ విత్ విజన్. సో నువ్వు చెప్పిందే నీ విజన్, నీ ప్లాన్ జనాలకి ఏంటో చెప్తున్నావో అదే చేస్తావు. ఓకే, ఆథెంటిసిటీ ఉంటుంది, చెప్పిందే చేస్తావు. అండ్ పార్ట్నర్షిప్, యూ విల్ బీ ఇన్ పార్ట్నర్ విత్ ఆల్ ది పీపుల్ హూ బెనిఫిట్ ద సొసైటీ ఓన్లీ. ఓకే, then next, equity, social justice. So you may have you may be into some luxury brand, so when you are doing that you should do some kind of corporate social responsibilities, CSR activities. ఓకే, ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ వే నీ బిజినెస్ ప్లానే లగ్జరీ బ్రాండ్ అయితే ఇంకో విధంగా సొసైటీకి హెల్ప్ చేయి. బికాజ్ నాట్ ఎవ్రీ పర్సన్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ బిలాంగ్ టు ఇన్ ఇండియా కనుక తీసుకుంటే అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు ఎక్కువగా. సో నువ్వు ఆ కంట్రీలో పర్ఫామ్ చేస్తూ హై ప్రాఫిట్స్ పొందుతున్నప్పుడు ఆ సొసైటీకి కూడా హెల్ప్ చేయు, సోషల్ జస్టిస్ చేయు, ఈక్విటీతో చూడు ఏదైనా ప్రోడక్ట్ నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేస్తే. అసలు బయస్ అనేదే లేకుండా మనం బిజినెస్ చేయాలి. దెన్ అకౌంటబిలిటీ, ఏదైనా తప్పు జరిగిందా దెన్ యాక్సెప్ట్ ఇట్. నెస్లే మ్యాగీ వాళ్ళు అది చేశారు, యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ ప్రోడక్ట్లో లెడ్ కంటెంట్ అది ఇది ఎక్కువ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ కన్జ్యూమింగ్ ఇంటర్నల్గా అనేసి అన్నప్పుడు, ఆ కేసు వచ్చినప్పుడు దే యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ఓపెన్గా మీడియా ముందు దే క్రష్డ్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్. మ్యాగీని అంతా క్రష్ చేసి డంప్ యార్డ్లో వేసేసి మీడియా ముందు ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తానని ప్రామిస్ చేసి దెన్ లేటర్ ఆన్ దే ఇంట్రడ్యూస్డ్ ఈ ఆటా నూడిల్స్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అండ్ మనం ఈ క్యాడ్బరీ ఎగ్జాంపుల్ కూడా చూస్తే ఇంతకుముందు ఒకసారి ఇన్సెక్ట్స్ అవన్నీ వచ్చాయి చాక్లెట్స్లో. సో వాళ్ళ రెప్యుటేషన్ పడిపోతుందని ఏం చేశారు, దే డిజైన్డ్ అన్ అడ్వర్టైజ్మెంట్ విత్ ఫేమస్ సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్. సో ఆయనతో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఆయన ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా ఆ ప్రాసెస్ అంతా మనకు ఓపెన్గా అడ్వర్టైజ్మెంట్లో చూపించారు. అండ్ యాజ్ వెల్ యాజ్ అల్యూమినియం ఫాయిల్ ప్లాన్ చేశారు చాక్లెట్స్కి. అండ్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్కి, హోల్సేలర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, రీటైలర్స్కి అందరికీ ఇన్ఫార్మ్ చేశారు ప్రాపర్ స్టోరేజ్ చేయాలి ఆ ప్రోడక్ట్కి అనేసి. సో అలాంటి అకౌంటబుల్గా ఉండాలి. ఏం చేసినా యూ షుడ్ టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వాట్ యు డూ. దెన్ ఎంపాథెటిక్గా ఉండాలి. ఎంపాథెటిక్గా అంటే ఎదుటి పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో ఒక ప్రోడక్ట్ ఉంది, నీ ప్రోడక్ట్, సో నీ కన్జ్యూమర్ ఎలా ఫీల్ అవుతున్నాడు, నీ కస్టమర్ ఎలా ఫీల్ అవుతున్నాడు. కస్టమర్ ఈజ్ ద కీ పర్సన్ ఫర్ ఎనీ బిజినెస్. కస్టమర్ ఈజ్ లైక్ గాడ్. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనం కన్సిడర్ చేయాలి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా నీ ప్రోడక్ట్ వల్ల, దెన్ స్టాప్ డూయింగ్ దట్ అండ్ ఇంప్రూవ్ యువర్ ప్రోడక్ట్. సో అలాంటివి చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్లీ రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్. దెన్ నెక్స్ట్, social responsibilities of strategic decision makers. సో స్ట్రాటజిక్ డెసిషన్ మేకర్స్కి ఉండాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ట్రాన్స్పరెన్సీ అంటే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్లీ అండ్ ఆనెస్ట్లీ టు హెల్ప్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇష్యూస్, డిబేట్ అండ్ రీచ్ బెటర్ డెసిషన్ మేకింగ్. సో ఇంటర్నల్గా ఒకటి ప్లాన్ చేసి, వాళ్ళ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏదో ప్లాన్ చేసి అండ్ ఓవరాల్గా మార్కెట్కి ఇంకేదో రిలీజ్ చేసి కస్టమర్స్ని మోసం చేయడం, సొసైటీని మోసం చేయడం, నో, వీ మస్ట్ నాట్ డూ దట్. ఏం చెప్తామో అదే చేస్తాం. వీ షుడ్ బీ లైక్ అ ఓపెన్ బుక్. అవర్ బిజినెస్ షుడ్ బీ లైక్ అ ఓపెన్ బుక్.
Then next, respect. Strategic decision makers should respect others' opinions before making decision by giving the opportunity to speak and by listening to their ideas with interest. Okay, so we respect our customers a lot, we respect our interest groups a lot, we consider their opinions, we consider their ideas, and we plan our product accordingly. Okay, the next, economic social responsibility. Economic social responsibility ante should focus on profit maximization of an organization. However, they should focus on sustainability of an organization first and subsequently profit. Sustainability ante నువ్వు అసలు సొసైటీలో ఉండగలిగేలాగా ఫస్ట్ చూసుకోవాలి, లాంగ్ టర్మ్ సర్వైవల్ చూసుకోవాలి. దెన్ యూ కెన్ ప్లాన్ ఆన్ ప్రాఫిట్స్. సబ్సీక్వెంట్లీ యూ కెన్ ప్లాన్ ఆన్ ప్రాఫిట్స్. యూ మస్ట్ నాట్, ఆఫ్ కోర్స్ ప్రాఫిట్ మోటివ్ ఉండొద్దు అని నేను చెప్పట్లేను బిజినెస్కి, బట్ యువర్ సస్టైనబిలిటీ ఎప్పుడు వస్తుంది? సొసైటీ నీ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేసినప్పుడు వస్తుంది, నీ కంపెనీని యాక్సెప్ట్ చేసినప్పుడు వస్తుంది. ఓకే, సో ఎకనామిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. హై ప్రైజెస్ పెట్టకూడదు నీ ప్రోడక్ట్స్కి. నువ్వు రీసెర్చ్ చేసి మోడరేట్ ప్రైజెస్, నువ్వు ఏ విధంగా ప్రైస్ తగ్గించగలవో అన్ని స్టెప్స్ టేకప్ చేసి నువ్వు నీ ప్రోడక్ట్ని మోడరేట్ ప్రైజెస్తో, గుడ్ క్వాలిటీతో, మంచి క్వాంటిటీతో రిలీజ్ చేయాలి విత్ ది బెస్ట్ ఫీచర్స్. ఓకే, దెన్ నెక్స్ట్, legal social responsibility. Decision makers should make the decisions by considering legal framework of an organization and the government. సో నువ్వు ఏ కంట్రీలో వర్క్ చేస్తున్నావు, నీ లొకాలిటీ, స్టేట్ లేదా ఫెడరల్ రెగ్యులేషన్ ఏంటి, వాళ్ళ రూల్స్ ప్రకారమే నీ బిజినెస్ ఉండాలి. బట్ యూ మస్ట్ నాట్ డీవియేట్ ఫ్రమ్ దెమ్. ఓకే, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేయకూడదు. దెన్ ఫిలాంథ్రోపిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. Decision makers should focus on philanthropy. This means using organizations' time and resources to contribute to the community at large in whatever way is meaningful for organization and its brand. So major goal ఏమంటున్నారు, మన టైం రిసోర్సెస్ అన్నీ కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్కే యూజ్ చేయాలి, మనం సొసైటీకి యూజ్ అయ్యేలాగే ఉండాలి. ఫిలాంథ్రోపీ అంటే అదే, వేరే వాళ్ళకి మన వల్ల ఏంటి బెనిఫిట్, అలాంటి ప్రిన్సిపలే మనం ఫాలో అవ్వాలి ఇఫ్ యువర్ కంపెనీ ఈజ్ సోషల్లీ రెస్పాన్సిబుల్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ లింక్ స్ట్రాటజీ టు సోషల్ రెస్పాన్సిబిలిటీ. దెన్ నెక్స్ట్, రీజన్స్ ఫర్ అనెథికల్ బిహేవియర్. మరి ఇంత మంచిగా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటున్నాం, కానీ ఎలాంటి రీజన్స్ వల్ల మరి అన్ఎథికల్ బిహేవియర్ కంపెనీలో వస్తుందంట అంటే ప్రెషర్ ఫ్రమ్ సూపర్వైజర్. సో సూపర్వైజర్ చాలా ప్రెషర్ చేస్తున్నాడు. సో ఏదోలాగా ఇది కంప్లీట్ అయితే అయిపోతుంది కదా, లెట్ మీ బ్రైబ్ మై సప్లయర్, లెట్ మీ బ్రైబ్ మై డిస్ట్రిబ్యూటర్, ఇలాంటి ఆలోచనలు కాకుండా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎథికాలిటీ అనేది మెయింటైన్ చేయాలి, ఎథిక్స్. ఓకే, ఇలా ఉండకూడదు. సూపర్వైజర్ ప్రెషర్ కూడా, దానివల్ల అనెథికల్ బిహేవియర్ ఉండకూడదు. దెన్ సెట్టింగ్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్. సో నీ మేనేజరే, సత్యం కంపెనీయే తీసుకుంటే సత్యం ఫౌండర్ హిమ్సెల్ఫ్, సత్యం రామలింగరాజు హిమ్సెల్ఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ such a big fraud. So what kind of example he is setting to his employees? So when you are in a very big position, you should set some good example so that your subordinates will follow. By looking at you, the society will follow. Okay, ala. Then next, reasons for afraid to speak up. సో మాట్లాడలేక కూడా కవర్ చేసేయాలి అని రకరకాల తప్పులు చేస్తుంటాం, అలాంటివి చేయకూడదు. దెన్ బిహేవియర్ ఇట్ సెల్ఫ్. సో లర్నింగ్ సిస్టమే ప్రాపర్గా లేదు చిన్నప్పటి నుంచి. సో యూ లర్న్డ్ ఎవ్రీథింగ్ ఇన్ అ రాంగ్ వే, సో ఆబ్వియస్లీ అనెథికల్ బిహేవియర్ వస్తుంది. దెన్ గ్రీడ్, అత్యాశ వల్ల కూడా యూ విల్ డూ లాట్స్ ఆఫ్ మిస్టేక్స్, సో అలాంటివి జరగకూడదు. దెన్ ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్. సో వెన్ యు ఆర్ new employee to a company, you don't know what to do and what not to do, so right and wrong things telidu. So when there is no training, proper training,
you may go with the easy thing and sometimes that may be the wrong thing also. So lack of training కూడా ఇలాంటి యాక్షన్స్కి రీజన్ అవ్వచ్చు. దెన్ ఇండివిజువల్ ఫ్యాక్టర్. సో ఓవరాల్గా ఏదైనా గుడ్ అండ్ బ్యాడ్ డిసైడ్ చేసుకోవడంలోనే మన ఇండివిజువల్ పర్సనాలిటీసే మనం చేసేదాన్ని డిసైడ్ చేస్తాయి. ఓకే, ఇండివిజువల్ ఫ్యాక్టర్. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ unethical behavior. Then next, corporate governance. సో కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటి మరి? గవర్నింగ్ అంటే మే ప్లానింగ్ ఆన్ సమ్ రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రాక్టీసెస్లోకి తీసుకురావటం ఒక పలానా పర్టిక్యులర్ ప్రాసెస్ ఫ్రేమ్ చేసి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ గవర్నెన్స్ మీన్స్. దెన్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎందుకు కావాలి మనకి? మనం ఎథికల్గా ఉండడానికి, సోషల్గా రెస్పాన్సిబుల్గా ఉండడానికి. ఎస్ ఆర్ నో? వెన్ యూ గవర్న్ యువర్ కంపెనీ ప్రాపర్లీ, దెన్ you will be socially responsible and you will obviously be ethical. So that's the reason why prati company ki corporate governance, very good corporate governance undali. So ఏమంటున్నారు ఇక్కడ? It is the framework of rules, practices, processes by which board of directors ensures accountability, fairness. accountability అంటే చెప్పింది రెస్పాన్సిబుల్గా ఉండటం, fairness అంటే ఈక్వల్గా చూడటం, ట్రాన్స్పరెన్సీ చెప్పిందే చేయటం ఇన్ అన్ ఆర్గనైజేషన్స్ రిలేషన్షిప్ విత్ ఆల్ ఇట్స్ స్టేక్ హోల్డర్స్ అంటే ఇందాకే చెప్పాను నేను. దే మే బి షేర్ హోల్డర్స్, కస్టమర్స్, సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎంప్లాయీస్, గవర్నమెంట్, సొసైటీ, ఎవరైనా ఉండొచ్చు. సో వాళ్ళందరికీ కూడా నువ్వు రెస్పాన్సిబుల్గా, ఈక్వల్గా చూడటము, ఓపెన్గా ఉండటము చేయాలి. ఓకే, ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ రూల్స్, ప్రాక్టీసెస్, ప్రాసెసెస్ యూజ్ టు డైరెక్ట్ అండ్ మేనేజ్ ద ఆర్గనైజేషన్. సో నీ కంపెనీ ఎలా నడపాలి అనేది కార్పొరేట్ గవర్నెన్స్ అంటాము. ఓకే, మరి ఏంటి అవసరం ఏంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఉండటానికి? మనకెందుకు కంపెనీకి కావాలి అంటే వైడ్ స్ప్రెడ్ ఆఫ్ షేర్ హోల్డర్స్ దీస్ డేస్ వరల్డ్ హ్యాస్ బికమ్ అ గ్లోబల్ విలేజ్. సో ఇక్కడ ఈ కంట్రీ షేర్స్ ఇంకో కంట్రీలో, ఇన్వెస్టర్స్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇంతమంది స్ప్రెడ్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉన్నప్పుడు గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ లేకపోతే ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు కంపెనీని నడపడానికి ప్రయత్నం చేస్తారు. ఫ్రమ్ వేర్ ఆల్ ఫ్రాడ్యులెంట్ యాక్షన్స్ విల్ టేక్ ప్లేస్. సో అలా జరగకుండా ఉండటానికి కార్పొరేట్ గవర్నెన్స్. దెన్ చేంజింగ్ ఓనర్షిప్ స్ట్రక్చర్. సో చేంజింగ్ ఓనర్షిప్ స్ట్రక్చర్ అంటే లైక్ షేర్స్ మర్జర్స్ జరగచ్చు, యాక్విజిషన్స్ జరగచ్చు. అంటే ఒక కంపెనీని ఇంకో కంపెనీ కొనేసేయచ్చు, లేదా మేజర్ పార్ట్ ఆఫ్ షేర్స్ కొనొచ్చు, లేదా జాయింట్ వెంచర్స్ కలిసి బిజినెస్ చేయొచ్చు. సో ఓనర్షిప్స్ అనేవి రకరకాలుగా ఉన్నాయి. పార్ట్నర్షిప్స్ ఉంటారు, లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే అప్పు 10 lakhs ఉన్నా కూడా నువ్వు ఇన్వెస్ట్ చేసినంత మట్టుకే నీ పార్ట్నర్షిప్లో నువ్వు అప్పు కట్టడానికి రెస్పాన్సిబుల్. యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అదర్ పర్సన్స్ డెట్. సో అలాంటి సిచ్యువేషన్స్, ఓనర్షిప్స్ అనేవి రకరకాలుగా ఉన్నాయి. అలాంటప్పుడు ప్రాపర్గా గవర్నెన్స్ లేకపోతే మాత్రం మొత్తం బిజినెసే తలకిందులు అవుతుంది. సో అందుకు కూడా మనకు కావాలి కార్పొరేట్ గవర్నెన్స్. దెన్ నెక్స్ట్, కార్పొరేట్ స్కామ్స్ అండ్ స్కాండల్స్. మెయిన్గా ఈ స్కామ్స్, ఫ్రాడ్స్ ఇవి జరగకుండా ఉండడానికి డెఫినెట్గా మనకి కార్పొరేట్ గవర్నెన్స్ ఉండాలి. దెన్ నెక్స్ట్, గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ సొసైటీ ఆఫ్ ద కార్పొరేట్ సెక్టర్. ఇంత పెద్ద కార్పొరేట్, మరి నువ్వు సొసైటీలో వర్క్ చేస్తున్నావు, నీ కంపెనీ, వాట్ యూర్ డూయింగ్ ఫర్ అస్, సొసైటీ విల్ డెఫినెట్లీ క్వశ్చన్. So they'll expect reasonable price from you, better quality, pollution control, best utilization of resources. And నువ్వు ఉన్నావంటే జాబ్స్, ఎంప్లాయ్మెంట్ కూడా పెరగాలి. అండ్ ఎక్స్పెక్టేషన్స్ గోస్ ఆన్. సో నువ్వు అవన్నీ సాటిస్ఫై చేయాలంటే నువ్వు ప్రాపర్గా ఫస్ట్ నీ కంపెనీని నువ్వు గవర్న్ చేసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్,
hostile takeovers అంటే witnessed in several countries put a question mark on efficiency of management of takeover companies. సో మేనేజ్మెంట్ మొత్తం అవుట్సోర్సింగ్ బిజినెస్ పెరిగిపోయింది ఇప్పుడు. ఓకే, నువ్వు నీ హెచ్ఆర్ని అవుట్సోర్స్ చేయొచ్చు, హెచ్ఆర్ ప్రాసెసింగ్ని అవుట్సోర్స్ చేయొచ్చు, నీ పేరోల్ని అవుట్సోర్స్ చేయొచ్చు, నీ ఫైనాన్సింగ్ ప్రాసెస్ని అవుట్సోర్స్ చేయొచ్చు, నీ మెనీ అదర్ థింగ్స్, నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, నీ క్వాలిటీ మెయింటెనెన్స్, ఇవన్నీ నువ్వు అవుట్సోర్స్ చేయొచ్చు. ప్రతి బిజినెస్ వింగ్ని నువ్వు అవుట్సోర్స్ చేయొచ్చు, టేక్ ఓవర్స్ ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో గవర్నింగ్ అనేది లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా కావాలి కార్పొరేట్ గవర్నెన్స్. దెన్ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ టాప్ మేనేజ్మెంట్ కాంపెన్సేషన్. ఓకే, సో దెర్ ఈస్ నో జస్టిఫికేషన్ ఫర్ exorbitant payments to top ranking managers out of corporate funds నుంచి తీసుకుంటున్నారు వాళ్ళు. సో నిన్నంటూ ఒకరు గవర్న్ చేయకపోతే నువ్వే ఎక్కువ తీసుకొని ఫ్రాడ్యులెంట్ యాక్ట్ చేస్తావేమో బీయింగ్ అ టాప్ లెవెల్ మేనేజర్. ఓకే, సో దానివల్ల సొసైటీకి ఏం దక్కకపోవచ్చు. సో ఇల్ ప్రాక్టీసెస్ ఉండొచ్చు. సో అలా జరగకుండా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మన కంట్రోల్లో ఉండడానికి కూడా కార్పొరేట్ గవర్నెన్స్ హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్లీ గ్లోబలైజేషన్. ఓకే, see more and more Indian companies to get listed on international stock exchanges like New York Stock Exchange, NYSE. So they also focus on need for corporate governance. In fact, corporate governance has become a buzzword in the corporate sector. Okay, so మీ కార్పొరేట్ గవర్నెన్స్ ఏంటి, నువ్వు ఇంటర్నేషనల్గా పార్టిసిపేట్ చేస్తే మీ కంపెనీకి అది ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేస్తారు. దెన్ ఓన్లీ దే అలౌ యూ టు పార్టిసిపేట్ దేర్. సో గ్లోబలైజేషన్ అంటే స్టాండర్డ్స్ అనేవి పెరుగుతున్నాయి కంపెనీస్వి. సో ఆబ్వియస్లీ వీ నీడ్ కార్పొరేట్ గవర్నెన్స్. దెన్ నెక్స్ట్, వాట్ ఈస్ కార్పొరేట్ సిటిజన్షిప్? మరి ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో మళ్ళీ నేను మీ సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి నేను అగైన్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. అదర్వైజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ బీయింగ్ సోషలీ రెస్పాన్సిబుల్. నువ్వు ఒక సిటిజన్ అంటే you are being socially responsible. Okay, it refers to companies' responsibilities towards society. Ade again, it involves social responsibility of businesses and extent to which they meet legal, ethical, economic responsibilities as established by shareholders. Okay. Corporate citizenship is growing increasingly important as both individual and institutional investors begin to seek out companies that have socially responsible orientation such as environmental, social and governance, ESG practices, CSR practices. అలాంటివి ఉన్న కంపెనీస్లోనే ఇన్వెస్టర్స్, క్రెడిటార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, అలాంటి వాళ్ళ ప్రోడక్ట్సే కొంటున్నారు. సో అందుకు కూడా కార్పొరేట్ సిటిజన్గా నువ్వు మారాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి, సోషల్ యాక్టివిటీస్ చేపట్టాలి. సో ఆ యాక్టివిటీస్ సిటిజన్షిప్ ఈ 5 టైప్స్ ఉండొచ్చు. ఎలిమెంటరీ అంటే ఇప్పుడే నువ్వు స్టార్ట్ చేయొచ్చు, చిన్న యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు కార్పొరేట్ సిటిజన్షిప్ అండర్లో. ఓకే, లేదా ఎంగేజ్డ్ ఆల్రెడీ చేస్తూ ఉండొచ్చు, లేదా ఇన్నోవేటివ్ అంటే కొత్తగా క్రియేటివ్గా ఏదైనా చేయొచ్చు, లేదా ఇంటగ్రేటెడ్ అంటే నీ బిజినెస్ ప్రాసెసే సోషల్లీ రెస్పాన్సిబుల్ ఉండొచ్చు. అంటే కంప్లీట్గా సొసైటీకి ఎక్కువ బెనిఫిట్ చేసే బిజినెసే నువ్వు చేయొచ్చు. లేదా ట్రాన్స్ఫార్మింగ్ అంటే ప్రస్తుతం ఉన్న మన సొసైటల్ ప్రాసెస్నే నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసేలాగా, కొత్తదేదో చేసేలాగా నీ బిజినెస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నీ బిజినెస్ నువ్వు చేపట్టచ్చు. ఓకే, దీస్ 5 థింగ్స్. దెన్ నెక్స్ట్, సో సో ఐ బ్రాట్ స్టార్బక్స్ ఎగ్జాంపుల్. ఇందాక స్టార్టింగ్ చెప్పాను కదా స్టార్బక్స్ ఎగ్జాంపుల్ అనేసి. సో వాళ్ళ కార్పొరేట్ సిటిజన్షిప్ అండర్లో ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారో చూద్దాం. యాక్చువల్లీ అ వెరీ గుడ్ కంపెనీ who is very successful in doing CSR activities and ESG activities. ఓకే, ఏంటంట
రీచింగ్ 99% ఎథికల్లీ సోర్స్డ్ కాఫీ. ఎథికల్లీ సోర్స్డ్ అంటే వితౌట్ ఎనీ బ్రైబరీ, without any ill practices. Okay, and creating global network of farmers. So most of the farmers are from African countries, Colombia, from a bit African countries are a bit less developed economically. So a network of farmers and doing good to them. So every time taking raw material from them only, and వాళ్ళకి కాలేజెస్ ప్లాన్ చేయటం, కాలేజ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయటం, ఎలా పండించాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం. దెన్ మిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీ అవర్స్ ఇక్కడ చూసి జాయిన్, లీడ్ అండ్ షేర్ అనేసి ఎంప్లాయీసే డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి కమ్యూనిటీకి సపోర్ట్ చేయటం, సొసైటీకి సపోర్ట్ చేయడం, ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయటం. ఓకే, దెన్ పయనీరింగ్ గ్రీన్ బిల్డింగ్ త్రూ అవుట్ ఇట్ స్టోర్స్. సో గ్రీన్ బిల్డింగ్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీరు చూస్తే కంప్లీట్ స్టార్ బక్స్ కాఫీ షాప్ మొత్తం ప్లాంట్స్తో కవర్ అయి ఉంది. సో ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయటం, లైక్ గ్రీన్ బిల్డింగ్ అంటే ఏంటంట, రిన్యూవబుల్ ఎనర్జీ అంటే మొత్తం సోలార్ ఎనర్జీ లేదా ఎయిర్, విండ్ ఎనర్జీ నుంచి వాళ్ళ ఎలక్ట్రిసిటీ వాళ్ళ స్టోర్స్కి వాడుకుంటారు. వాటర్ స్టీవర్డ్షిప్, వాటర్ కన్జర్వ్ చేయడం, రీయూజ్ చేయడం. అండ్ రెస్పాన్సిబుల్ మెటీరియల్స్ అంటే సస్టైనబుల్ మెటీరియల్స్ అంటే రీసైకిల్ చేయగలిగే మెటీరియల్స్ వాడటం. దెన్ ఎంగేజ్మెంట్ అంటే కమ్యూనిటీ సర్వీస్లో ఎంగేజ్ అయి ఉండటం, అక్కడి కల్చర్ ఫాలో అవ్వటం, ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ కల్చర్ ఫాలో అవ్వటం. మన ఇండియాలో టాటా ద్వారా పర్ఫామ్ చేస్తున్నారు వీళ్ళు, స్టార్ బక్స్ వాళ్ళు. దెన్ ఎనర్జీ ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేయడం, ఎనర్జీ ఎక్కువ ఎలక్ట్రిసిటీ వాడకుండా, కాఫీ మేకర్స్ కానీ ఏవైనా. దెన్ వేస్ట్ డైవర్షన్. సో వేస్ట్ అనేది డైవర్ట్ చేయడం ఫ్రమ్ ప్యాకేజింగ్ ప్రతిదీ. అండ్ డొనేట్ అన్సోల్డ్ ఫుడ్ టు లోకల్ ఫుడ్ బ్యాంక్స్కి ఆ రోజు తయారు చేసిన ఫుడ్ అమ్మలేకపోతే అది వాళ్ళకి డొనేట్ చేయటం. దెన్ హెల్దీ ఎన్వైర్న్మెంట్, లైక్ ఇదిగో ఈ గ్రీన్ స్టోర్స్ ఇలా ప్లాంట్స్తో కవర్ అయ్యి ఉండటం. సో ఇవన్నీ టేకప్ చేశారు. అండ్ ఆల్సో దే ఆర్ హైరింగ్ 10,000 రెఫ్యూజీస్ అక్రాస్ 75 కంట్రీస్. సో రెఫ్యూజీస్ని వాళ్ళ స్టాఫ్ లాగా హైర్ చేసుకుంటున్నారు. ఓకే, పేపర్ కప్స్ యూజ్ చేస్తున్నారు, రీసైక్లబుల్ కప్స్. సో వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్టార్బక్స్ who is very successful in doing CSR and ESG activities. It is very much socially responsible, this company. So ఎగ్జామ్లో ఈ ఎగ్జాంపుల్ మీరు కోట్ చేయొచ్చమ్మా. సో with this we completed your first unit. Okay, ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అప్రోచ్ మీ. ఓకే, సో థ్యాంక్స్ a lot.